పల్స్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మహారాష్ట్రలో తెలుగు సాహిత్య అకాడమీ మహారాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. అత్యంత కలుషిత రాజధానిగా ఢిల్లీ, కొత్త రిపోర్టు రిలీజ్. పతంజలి యాడ్స్ కేసులో బాబా రామ్దేవ్ కు సుప్రీంకోర్టు సమన్లు. సిఏఏపై స్టే కోరుతూ సుప్రీంలో పిటిషన్లు. ఏప్రిల్ 9కి విచారణ వాయిదా. మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమీ స్థాపనకు మహారాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో మహారాష్ట్రలోని తెలుగు సాహితీవేత్తల దశాబ్దాల ఎదురుచూపులకు తెరపడింది. కేబినెట్ సమావేశంలో తెలుగు, బెంగాలీ, సంస్కృత సాహిత్య అకాడమీల ఏర్పాటుకు ఆమోదం లభించింది. తెలుగు సాహిత్య అకాడమీ ఏర్పాటు కోసం నిరుడు ఏప్రిల్లో వివిధ ప్రాంతాలకు చెందిన కవులు, రచయితలు, కళాకారులు మంత్రి సుధీర్ మునిగంటి వారికి వినతి పత్రం అందించారు. మహారాష్ట్ర ప్రభుత్వం చాలా ఏండ్లుగా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు భాషలో పాఠ్యపుస్తకాలు అందిస్తున్నది. మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమీ ఏర్పాటుపై తెలుగు ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అత్యంత కలుషిత మెట్రోపాలిటన్ ప్రాంతంగా బీహార్లోని బెగుసరాయి నిలిచింది. ఇక దేశ రాజధాని ఢిల్లీ మాత్రం అత్యల్ప స్థాయిలో వాయు నాణ్యత ఉన్న నగరంగా రికార్డుకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా అత్యల్ప వాయు నాణ్యత కలిగిన దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉంది. ఆ జాబితాలో 134 దేశాల నివేదికను వెల్లడించారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ తర్వాత ఇండియా ఉన్నట్లు వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ పేర్కొన్నది. 2022లో PM 2.5 కాన్సంట్రేషన్ ఉన్న దేశాల్లో ఇండియా 8వ స్థానంలో ఉండేది. అతి కలుషిత మెట్రోపాలిటన్గా బెగుసరాయి తొలి స్థానంలో ఉంది. అక్కడ PM 2.5 స్థాయి 118.9 మైక్రోగ్రామ్స్గా ఉన్నది. 2022 ర్యాంకింగ్స్లో అసలు ఈ సిటీకి ఎక్కడా చోటు లేకుండే. ఢిల్లీలో PM 2.5 స్థానం 2 ఏళ్ల క్రితం 89.1 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్గా ఉంది. ఇక 2023లో ఆ రేంజ్ 92.7 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్గా మారింది. మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీగా ఢిల్లీ నిలవడం ఇది వరుసగా 4వసారి. 2018 నుంచి ఇండియా కలుషిత ర్యాంకుల్లో టాప్లో ఉంటోంది. యోగా గురువు బాబా రామ్దేవ్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పతంజలి ఆయుర్వేద యాడ్స్ కేసులో కోర్టు ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. బాబా రామ్దేవ్ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు సుప్రీం పేర్కొన్నది. జస్టిస్ హిమా కోమ్లీ, ఆషానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును ఇవాళ విచారించింది. ఈ కేసులో పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు సమన్లు కూడా జారీ చేసింది. తమ ఉత్పత్తులకు సంబంధించి చేస్తున్న ప్రకటనలను నిలిపివేయాలని గతంలో సుప్రీంకోర్టు పతంజలి ఆయుర్వేదకు ఆదేశాలు జారీ చేసింది. కానీ పతంజలి ఆయుర్వేద ఉల్లంఘనకు పాల్పడింది. ఈ నేపథ్యంలో పతంజలితో పాటు బాలకృష్ణకు నోటీసులు ఇచ్చింది. కోర్టు ధిక్కరణ నోటీసులు ఎందుకు ఇవ్వకూడదని సుప్రీం ప్రశ్నించింది. కానీ ఇప్పటి వరకు పతంజలి సంస్థ ఆ నోటీసులకు రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఎందుకు ప్రతిస్పందించలేదని వచ్చే విచారణ సమయంలో MD హాజరు కావాలని కోర్టు పేర్కొంది. డ్రగ్స్ అండ్ రెమెడీస్ చట్టంలోని సెక్షన్ 3, 4 ప్రకారం రామ్దేవ్, బాలకృష్ణ ఉల్లంఘనకు పాల్పడినట్లు కోర్టు తెలిపింది. పౌరసత్వ సవరణ చట్టంపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. 3 వారాల్లోగా పిటిషన్లకు వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది. ప్రస్తుతం CAA అమలుపై స్టే విధించేందుకు కోర్టు నిరాకరించింది. అయితే ఈ కేసులో మళ్లీ ఏప్రిల్ 9వ తేదీన విచారణ ఉంటుందని సుప్రీం తెలిపింది. CAAపై ఆందోళన వ్యక్తం చేస్తూ సుప్రీంలో 236 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇటీవల ఆ చట్టానికి చెందిన రూల్స్ను నోటిఫై చేస్తూ ఇచ్చిన ఆదేశాలను కూడా ఆయా పిటిషన్లలో సవాల్ చేశారు. చీఫ్ జస్టిస్ DY చంద్రచూడ్, జస్టిస్ JB పార్దివాలా,
మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. సీఏఏను సవాలు చేస్తూ ఇండియన్ ముస్లిం లీగ్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తున్నారు. 1995 నాటి పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 2ను సవరించారు. దాని ప్రకారమే ఆఫ్ఘన్, బంగ్లా, పాక్లో ఉన్న హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, పార్సీ, క్రైస్తవ మైనారిటీలకు పౌరసత్వాన్ని ఇవ్వనున్నారు. పొరుగు దేశాల్లో మతపరమైన వేధింపులకు గురి అవుతున్న వారిని రక్షించాలన్న ఉద్దేశంతో ఆ సవరణ రూపొందించారు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి.